తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ పరిపాలనలో కొత్త సంస్కరణలు ప్రవేశపెట్టారు. ప్రజల్ని 4 కేటగిరీలుగా వర్గీకరించారు. అందులో టాప్ 1 కేటగిరీ కింద మత పెద్దలు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ప్రతి మత పెద్ద కూడా టాప్ 1 కేటగిరీ కిందకి తీసుకొచ్చారు. సోషల్ స్టేటస్ అది ఇస్తారు. రిలీజియస్ స్కాలర్స్ అందరూ కూడా హయ్యెస్ట్ కేటగిరీ కిందకి తీసుకురాబడ్డారు. వాళ్ళని ఏదైనా అంటే వాళ్ళని వ్యతిరేకిస్తే తీవ్రమైనటువంటి శిక్షలు విధించేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళే శిక్షలు విధించేది కూడా మత పెద్దలేనమాట. ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం. అదే సందర్భంలో సెకండ్ కేటగిరీలో ఎవరైతే ట్రైబల్ పెద్దలు అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం గిరిజన పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళు, అలాగే మిలిటరీ కమాండర్లు, అలాగే ప్రభావితం చేయగలిగినటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్సు, వ్యక్తిగతంగా మంచి ఆస్తిపరులు, వీళ్ళందరినీ కూడా సెకండ్ కేటగిరీలోకి తీసుకొచ్చారు. వీళ్ళకి కూడా ప్రత్యేక హక్కులు ఉంటాయి. అవసరమైతే వీళ్ళని పిలిచే అధికారం ఒక్క ఆ మత పెద్దలకి మాత్రం ఉంది. వీళ్ళకి పనిష్మెంట్స్ అట్లాంటి వాటిలో కొంత ఎగ్జంప్షన్స్ ఉంటాయన్నమాట. థర్డ్ కేటగిరీ వచ్చేటప్పటికి మధ్యతరగతి ప్రజలు, అలాగే ఎవరైతే తమ కార్యకలాపాలు నడుపుకునే సాధారణ ప్రజల్లోని కాస్త ఎగువ ఆదాయం ఉన్నటువంటి వాడు. ఫోర్త్ కేటగిరీ వచ్చేటప్పటికి సాధారణ ప్రజలు. ఇందులో శిక్షలు విధించడం కానీ అట్లాగే అన్ని రకాలైనటువంటిది భరించాల్సింది వీళ్ళు పనిష్మెంట్స్ నుంచి పూర్తి ఎగ్జంప్షన్ మత పెద్దలకు ఉంది, అలాగే సెకండ్ కేటగిరీ వాళ్ళకు ఉంది. ఈ మిగతా 2 కేటగిరీల వాళ్ళకి పనిష్మెంట్ భరించడమే తప్ప వీళ్ళకి ఎలాంటి ఎగ్జంప్షన్స్ ఉండవు.